విజయవాడ కేంద్రంగా వెలుగు చూసిన అద్విక ట్రేడింగ్ స్కామ్ కేసులో నిందితులకు సంబంధించి పలు స్థిరాస్తులను అటాచ్ చేసింది ప్రభుత్వం. ఇప్పటికే ఈ కేసులో హోంశాఖ 2 అటాచ్మెంట్ ఉత్తర్వులు ఇచ్చింది. తాజా ఉత్తర్వులతో విజయవాడ కమిషనరేట్ నుంచి వెళ్లిన అన్ని ప్రతిపాదనలను ఆమోదించారు. ట్రెండింగ్ పేరుతో హైదరాబాద్ సహా పలు జిల్లాల పరిధిలో దాదాపు 413 కోట్ల వసూలు చేసి తిరిగి చెల్లించకుండా చేతులెత్తేశారు కంపెనీ నిర్వాహకులు. గత జూన్లో మాచవరం పోలీస్ స్టేషన్లో దీనిపై కేసు నమోదైంది. పెద్ద మొత్తంలో డిపాజిటర్లు మోసపోయిన వ్యవహారం కావడంతో దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు సిపి రాజశేఖర్ బాబు. ఇప్పటి వరకు ఈ కేసులో 17 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. గుంటూరుకు చెందిన A17 మజారుల్లా హైదరాబాద్ లో ఉంటున్నారు. అతని సతీమణి రేష్మా పేరున ఏటుకూరు శివారులోని ఫ్లాట్ A12 శంకరపు నాని పేరున ఆత్రేయపురం SRO పరిధిలో 5 ఎకరాలు, అంతేకాకుండా అతని పేరున భీమవరం ఆత్రేయపురంలో ఉన్న చరాస్తులను అటాచ్మెంట్ జాబితాలో చేర్చారు. A21 బాలరెడ్డి ఆనందరెడ్డి పేరుట పుత్తూరు, తిరుపతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని అలువేలు మంగాపురం, తిరుపతి శివారు, పాకాలలో ప్లాట్లు ఉన్నాయి. A18 నాగవెంకట మాలతి పేరున సింగరాయకొండలోని ప్లాట్, A20 పావులూరి నాగేశ్వరరావు పేరుట పెదకాకాని, దర్శి SRO పరిధిలోని అక్కమాంబపురంలోని ప్లాట్లను అటాచ్ చేశారు. అలాగే షేక్ రేష్మా, ఖమ్మంపాటి మధు, A10 నిందితుడి భార్య ఖమ్మంపాటి రంజిత శోభ, A15 లక్ష్మీనారాయణ, A22 గుంజి అనురాధ, A23 కటకం అచ్చయ్య పేరుతో ఉన్న స్థిరాస్తులను గుర్తించి వాటిని కూడా అటాచ్ చేశారు. ఇక A20గా ఉన్న పావులూరి నాగేశ్వరరావు ఇంకా అరెస్టు కావాల్సి ఉంది. ఈ జాబితాలో మొత్తం 24 ఆస్తులను అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏంటో ఆదిత్యతో పాటు రవికరణ అని చెప్పి నా ఇంటి అద్దెకుండేవాడు. అలా అబ్బాయి దీంట్లో స్కూల్ సీట్ కూడా ఇప్పించున్నా. ఆ పరిచయాలు పెంచుకుని అతను ఇటు పెట్టాము దీంట్లో కంపెనీలో ఆదిత్య దీంట్లో అద్విక ట్రేడింగ్ మీకు ఇంట్రెస్ట్ ఇంటికి వచ్చి తీసుకొచ్చిస్తాము ఏం చెప్పన్నారు. మనం కూడా మా మిస్సెస్ పేరు నుండి డబ్బులు ఇవి ఆవిడకి 70 క్లాస్ అయిన ఇంటికి వచ్చిస్తారు కదా, ఈ బ్యాంకులు తిరిగి ఎన్ని తెగలకి ఇంటికి వస్తారని దీంతో ఆవిడ ఇదిలో వచ్చి రవికరణ అనేవాడు ఇంటికి వచ్చేసి రోజును మాకు పెట్టండి అని చెప్పంటే ఈ నెంబర్ 2 ఈ ఆదిత్య నెంబర్ 1 నెంబర్ 2 రవికరణగా ఉంటున్నారు. అది మనం నమ్మటం జరిగింది. ఇది నెంబర్ 2 ఇతను ఉన్నాడు. ఇతను పరిచయం అయి ఉన్నాడు అంతకుముందు. ఇది బ్యాంక్ కాలనీలో నేను ఉన్న అతను అద్దెకుండేవాడు శ్రీనివాసరావు బ్యాంక్ కాలనీలో. ఆ ఇంటిపై మేము పైన ఉండేవాడు, కింద ఉండేవాడు. ఆ పరిచయాల మూలంగా ఏంటంటే మా మిస్సెస్ నమ్మటము నేను నమ్మటం ఇది జరిగింది. వీళ్ళు కూడా దీనికి ముందు ఆఫీసు బ్యాంక్ కాలనీలో ఉండేది. ఇది పోయిన సంవత్సరం అనుకోండి. నాకు ఇది జరిగి పేపర్లు చూసేవారు కదా నాకు తెలియదు. నేను ఏరియా పనుల మీద తిరుగుతున్నా వచ్చేసి ఇంకా దీని ఏరియా ఇన్వెస్టిగేషన్ పోస్ట్ ఆఫీస్ చేసుకున్నా కూడా వాళ్ళు రిప్లై ఇవ్వట్లా. నేను వచ్చేసి ఇది మాట చెప్పలే కింద స్టాఫ్కి. మేము అనుకుంది మా మిస్సెస్ అనుకుందంటే ఈ డబ్బులు తీసుకుని పోస్ట్ ఆఫీస్లో వేసుకుందాము అవుతున్నాయని చెప్పని దాంతో జాగ్రత్త పడదాము, ఇది తీసుకెళ్ళి పోస్ట్ ఆఫీస్లో వేసుకుందాం అనే దీంతో నేను రావడం మొదలెట్టా.